నమస్తే మిత్రులారా, ఈ పాట ఏ పార్టీకి ఉద్దేశించి మాట్లాడతలేను. బట్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలు బట్టి దాని గురించే మాట్లాడుతున్నాను. అయితే ఈ ఒక్క పాటతోటి రేవంత్ రెడ్డి చరిత్ర ముగిసిపోతుంది. ఈ ఒక్క పాట, ఏ పాట పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో ప్రతి ఒక్క నిరుద్యోగులను ఆ పాట పెట్టండా, ఈ పోరగా లాగుతలేరు, ఆ పాట పెట్టిన కోసేపు ఎగిరి ఖుష్ అవుతారు అనుకుంటే రేవంత్ రెడ్డి ఆ యొక్క నిరుద్యోగుల్ని ఏ విధంగా చులకన చేసి ఆ రోజు అదే పాట పెట్టి ఈరోజు రాజ్యాన్ని ఏలి ఆ రాజ్యాన్ని ఏలేటట్టు చేసిన ప్రజల్ని హింసించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు గ్రౌండ్ లెవెల్లో ఏ తీరుగా ఉంది, అతని పరిస్థితి ఏ విధంగా ఉంది. యాక్చువల్గా కాంగ్రెస్ కార్యకర్తలకు ఆ పాట వేసుకుని ఎగురుతూ ఉన్నారు. ఇది పెట్టిన వీడియో మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏరియాలో చూసుకున్నా కూడా ఆ కేసీఆర్ గారి పాట పెట్టుకొని ఎగురుతున్న దృశ్యాలు మనకు కనపడుతున్నాయి. మరి ఇది కూడా ఒక న్యూసేనా అని మీరు అనుకోవచ్చు. అయితే నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దరిదాపులుగా ఒక 10,000 సార్లకు పైగా కేసీఆర్ తెలుసుకుని ఉంటాడు, అంతేనే కదా. కానీ ఏ రోజు కూడా ప్రజల గురించి, ఏ సమస్య గురించి ఆయన ఒక్కరోజు కూడా మాట్లాడాల. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10,000కు పైగా కేసీఆర్ తెలుసుకున్నప్పుడు మాకు కేసీఆర్ వద్దు, వాళ్ళు ఈ విధంగా చేసిర్రు, వాళ్ళ ద్వారా మేము అన్యాయం అయ్యామో, లేకుంటే ఏదో ఒకటి అయ్యామో, లేకుంటే ఒకసారి మార్పు కోరదామని దేనికి ఓటేశారు? కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. అసలు వార్డ్ మెంబర్కి తక్కువ, జెడ్పీటీసీకి ఎక్కువ అన్న ఒక మనిషిని తీసుకెళ్ళి సీదా ముఖ్యమంత్రి చేశారు ఒక్క మార్పు ముచ్చటతోటి, అంతేనా కదా. అయితే ఇట్లా జరిగిన ఎమ్మట ప్రజలల్లో అరే రేవంత్ రెడ్డి పదే కేసీఆర్ అంటుండు, వాళ్ళ మంత్రులు కూడా కేసీఆర్ అంటుండు, మరి పదే కాళేశ్వరం అంటుర్రు, పదే లేనిపోని అసలు కేసీఆర్ లేకుండా మా బతుకులు తెల్లారుతాయి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారేంది ఈ ముఖ్యమంత్రి అనుకుంటూ ఈరోజు ఎవరైతే మార్పు కావాలి, రేవంత్ రెడ్డి రావాలని ఓటేశారో వాళ్ళందరూ ఈయనకి చేతన కాదురా భయ్, ఇక ఈయన వేస్టే ఉండి రాష్ట్ర ప్రజల్ని ఆగం చేసుడు తప్ప చేసుడేమేమి ఉండదని రాష్ట్ర రైతన్నలు తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊర్లలో పర్యటిస్తే చెప్పులతో కొడతామని, టమాటాలు వేస్తామని, కోడిగుడ్లతోటి దాడి చేస్తామని రాష్ట్రంలో ఉన్న రైతన్నలు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు, రాష్ట్రంలో హైడ్రా బాధితులు అందరూ వారి నోటికి వచ్చిన బాధని వారు వెలబెచ్చుకున్నారు, అంతేనే కదా. అయితే ఇక్కడ ఈ విధంగా చేయడం వల్ల అరే ఈయన అసలు కేసీఆర్నే ఏందది ఒక కేసీఆర్నే 14 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటము, ఎందరో మంది ఉద్యమకారులు ఉన్న పార్టీ, ఒక బలమైన పార్టీ, భారతదేశంలోనే చరిత్రను సృష్టించిన పార్టీ, భారతదేశంలోనే ఎవ్వరు ఊహించని విధంగా ఒక యుద్ధం చేసిన పార్టీ, భారతదేశంలో ఎవ్వరు చేయని విధంగా 10 ఏళ్ల ఒక అద్భుతాన్ని సృష్టించిన పార్టీ, అట్లాంటి కేసీఆర్ని ఓడించి ఇంటికి పంపించాడు. అట్లాంటి గొప్ప రేవంత్ రెడ్డి అని పేరున్న మనిషి అని ఒక్కొక్కరు ఘనంగా చెప్పుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎవరిని పడగొట్టాడు అనుకుంటూ చాలామంది మాట్లాడుకున్నారు. కానీ ఇక్కడ సీన్ అంతా తారుమారైపోయింది. నిజానికి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తప్ప ఎవ్వరు కూడా పనికిరారు. అంత నాలెడ్జ్ ఉన్నోడు, తెలంగాణ రాష్ట్రంలో గల్లీ గల్లీ, వాడ వాడ, వాగు చెలిమ, కాలువలు, పిల్ల కాలువలు, చెరువులు అలాంటి ప్రతిదీ తెలిసిన నాయకుడు కేసీఆర్. ప్రతి గడపలో కష్టాలు తెలిసింది కేసీఆర్ అనుకుంటూ ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఎందుకు పెట్టినా అంటే నేను ఒక్క పాటతోటి, ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలు, నాకు తెలిసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఈ వీడియో నాకు పంపించారు. ఈ వీడియో నాకు పంపించి ఏం చేశారంటే, అన్న మేము కాంగ్రెస్కి ఓటేసినాం, మేము పచ్చి కాంగ్రెస్ కార్యకర్తలం, బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటి నుంచి కాంగ్రెస్ కోసం పనిచేస్తూ ఉన్నాం, కాంగ్రెస్ని గెలిపించిన అధికారంలోకి తీసుకొచ్చినాం. కానీ ఈరోజు యూరియా లేదన్నా, టైంకు రైతు బంధు లేదు, ప్రజల సమస్య లేదు, నా కొడుకు గ్రాడ్యుయేషన్ చేసి ఇంట్లో కూర్చున్నాడు, ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తున్నాడు, గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసిళ్ళు, అసలు ఎగ్జామ్లో నోటిఫికేషన్ ఇప్పుడు అసలు ఉద్యోగాలే లేవు అనుకుంటూ నానా ఇబ్బందులు పడ్డాడు. ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలంటే ఆశపడి ఓటేసినాం, కానీ ఈరోజు ఏమి లేదనుకుంటూ మాట్లాడడం జరిగింది. అయితే వినాయకుని ఏ రోజైతే విగ్రహాన్ని ప్రతిష్ఠించారో ఆ రోజు నుంచి నిమజ్జనం అయ్యేంత వరకు ప్రతి ఏరియాలో, ప్రతి గల్లీలో, ప్రతి వాడలో, ప్రతి రాష్ట్రంలో ఏ చోట విన్నా కాంగ్రెస్ కొడంగల్లో కూడా అడ్డా పెట్టుకున్నా ఉన్నా కూడా అక్కడ హమ్ దేఖ్ లేంగే అనుకుంటే ఒక పాట బీఆర్ఎస్ది, అదొక పాట మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఎక్కడ చూసినా కూడా అదే అబ్బా, మొత్తం అదే. ఇక ఈ తీరుగానే రాష్ట్రం మొత్తం ఈ ప్రజలు ఇదే విధంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు.
రేవంత్ రెడ్డి కథ ముగిసింది అని నేను ఎందుకంటున్నా అంటే, ఆయన ఏదైనా చేసి మళ్ళీ గెలవచ్చు, నేను కాదంటలేను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన మీద ఎవరైనా గొంతులేపి మాట్లాడితే సెటిల్మెంట్ చేస్తాడు. మొన్న మీరు అసెంబ్లీలో చూస్తుంటారు, అసెంబ్లీలో గంగుల కమలాకర్ గారు ఆ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తూ ఉంటే, గంగుల కమలాకర్ గారు మీరు అనవసరంగా ఆ పార్టీ యొక్క ఫ్రస్ట్రేషన్కి గురయ్యి మీరు ప్రభుత్వాన్ని నిలదీయొద్దు, మీకేమైనా ఉంటే నేను చూసుకుంటా, మీరు తొందరపడకండి, ఏమైనా ఉంటే నేను చూసుకుంటా అని బేరసారాలు అసెంబ్లీ సాక్షిగా బేరసారాలు చేశాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చేశాడా లేదా? బేరసారాలు చేశాడు. ఈ తీరుగానే ఎవరు ఏదో తిరిగితే ఎవరైనా కొనే ప్రయత్నం చేస్తుండే తప్ప సమస్యల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించట్లేదు. నిన్న మీరు చూడొచ్చు, నిన్న ఒక రైతు రేవంత్ రెడ్డి నువ్వు మాకొద్దు, మళ్ళీ కేసీఆరే రావాలి, బిడ్డ నువ్వు వస్తే నేను చెప్పుల దండేసి కొడతామని ఆ రైతు ఇట్లా చెప్పు చూపెట్టి మాట్లాడడం జరిగింది. ఆ రైతుకు యూరియా ఇవ్వని చేతగాని ప్రభుత్వం రేవంత్ రెడ్డిది. ఏ అధికారిని కూడా పంపించాలి, ఒక కలెక్టర్ కూడా రాలే, ఒక పోలీసు వాళ్ళు వచ్చి కూడా ఈరోజు యూరియా వస్తుందని కూడా చెప్పలే. కానీ 10 నిమిషాలు చూడగానే ఇంటి ముందు పోలీసులు వచ్చారు, స్టేషన్కి పోదాం అనుకుంటూ అతనే తీసుకుని పోయారు. అతను ఎవరు? ఓ కాంగ్రెస్ కార్యకర్త. ఎవరు? ఓ కాంగ్రెస్ కార్యకర్త. రేవంత్ రెడ్డికే ఓటేసిండట. మరి తన బాధ చెప్పుకునే హక్కు కూడా లేదా తెలంగాణ రాష్ట్రంలో? అందుకనే నేనేమన్నా అంటే, రేవంత్ రెడ్డి కథ ఈ ఒక్క పాటతోటి ఈ తీరుగానే తెలంగాణ రాష్ట్రం మొత్తము పాటలు పెట్టుకొని రేవంత్ రెడ్డికి నిద్ర పట్టకుండా చేస్తూ ఉన్నారు. ఎవరు? వీళ్ళేదో బీఆర్ఎస్ కార్యకర్తలో లేకుంటే స్పెషల్గా పెయిడ్ ఆర్టిస్టులు కాదబ్బా. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఇదే పాట వేసుకొని ఎగురుతున్నారు. ఇదే పాట వేసుకొని కేసీఆరే రావాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలి, ఆయన వస్తేనే ఉద్యోగ కొలువులు వస్తాయి, ఆయన వస్తేనే యూరియా దొరుకుతుంది, ఆయన వస్తేనే రైతు బంధు దొరుకుతుంది, వాళ్ళు వస్తేనే ఆటో కార్మికులకు లైఫ్ ఉంటుంది, ఆయన వస్తేనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనుకుని ఈరోజు చాలామంది అయ్యా కేసీఆర్ యాడున్నావు, బాపు నువ్వు యాడున్నావు, నువ్వు లేని లోటు ఈరోజు మాకు తెలుస్తుంది, నువ్వు లేని బాధ ఈరోజు మాకు తెలుస్తుంది, నువ్వు లేని ఈ యొక్క గోస మాకు ఏర్పడుతుంది, మాకంతా తెలుస్తుంది, నువ్వు రావాలి బాపు, నువ్వు ఫామ్ హౌస్లో కాదు ఉండాల్సింది, నువ్వు ఆ ఫామ్ హౌస్ దాటి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో రావాలి. ఈరోజు మాకు ధైర్యం చెప్పేటోళ్ళు లేరు. ఆనాటి వెనకటి కాలం అయిపోయింది. ఈరోజు తల్లిదండ్రులు కూడా ధైర్యం చేయకుండా ఓదార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వాళ్ళు కూడా బతుకులు ఏ విధంగా సాగుతుందో అని ధీమాలో పడిపోయారు. మీరు రావాలి సారు బయటికి, మీరు వచ్చి మాకు ధైర్యం చెప్పాలి, మాది తప్పైపోయింది, మీరు ప్రచారం చేయకున్నా ఈసారి ఓట్లకు ₹1 వంచకున్నా మేము ఎట్టి పరిస్థితిలో మీరు సభలకు లక్షలు ఖర్చు పెట్టి సభ పెట్టకున్నా, ప్రచారాలు చేయకున్నా, మీరు జస్ట్ నామినేషన్ వేయండి, ఫలానా అభ్యర్థి అని ప్రకటించండి, మా డబ్బులు పెట్టుకొని మేము వెళ్ళి ఖర్చు పెట్టుకొని మరి గెలిపించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తామని ఈరోజు రాష్ట్ర ప్రజలు కోరుకున్న దృశ్యాన్ని మనం నా ఛానల్ ద్వారా తెలంగాణ సమాజానికి చూపించే ప్రయత్నం చేస్తే మా మీద వరుసగా 7 కేసులు, మా ఎక్విప్మెంట్స్ మొత్తం 7 లక్షల ప్రాపర్టీ మొత్తం ఎత్తుకెళ్ళిన ఘన చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఏం లే, నేనేం సపోర్ట్ చేస్తారా, కానీ రేవంత్ రెడ్డి అరాచకాలకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పట్టించుకోకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాదు, కాంగ్రెస్ కార్యకర్తలందరూ కోరుకునేది ఇదే. నేను నా వీడియోలలో కూడా చూపించిన, మీరు వేరే ఛానల్లో వెతుకున్నా కూడా అదే అవుపడుతుంది, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అదే అవుపడుతుంది. మళ్ళీ సారే రావాలి, కేసీఆరే గెలవాలనుకుంటూ చెప్తున్నారు. అన్ని విషయాల కన్నా దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపిండ్లే. ఎవరైతే కేసీఆర్ గురించి అంటే ప్రజలు కేసీఆర్ని కోరుకునే వీడియోని పెడుతున్నాం, రేవంత్ రెడ్డిని పొగిడే వీడియోలు అసలు ఎవరైనా పొగిడితేనే కదా పెట్టాలి కదా వీడియోలు, పొగిడేటోళ్ళు లేరు. అట్లా పెట్టేటోళ్ళ వీడియోల పైన అందరిపైన బీఆర్ఎస్ అనే ఒక ముద్ర వేసిండు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కాంగ్రెస్ పార్టీ కోసం మా ఛానళ్ళల్లో 752 వీడియోస్ ఉంటాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఫేవర్గా మాట్లాడినాడు. ఆ కాలంలో మనం ప్రజల పక్షం ఉంటాం, ప్రజలు ఏం మాట్లాడితే గదే పెడతాం కదా, మనకు సంబంధం లేదు కదా వాటిపైన. అయితే ఈ సరే యూట్యూబ్ ఛానల్ని మేమే చేసుకోగలం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళను బీఆర్ఎస్ అని ముద్ర వేసుడో లేకుంటే ఫలానా పార్టీతో టైప్ చేసుడో, నాకు తెలిసినంత వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా మొదలు ఈ ప్రభుత్వాలను జోకేది పెయిడ్ ఆర్టిస్ట్ అని మీరు పిలుస్తారు కదా అప్పుడప్పుడు, అవన్నీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలు మాత్రమే. ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క గుండెల నుంచి వచ్చే, మనసు నుంచి తన్నుకొచ్చే బాధను చూపెట్టేది మేము యూట్యూబ్ జర్నలిజం వాళ్ళము.
ఈరోజు అదే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏ ప్రజా సమస్యలైనా చూపించినట్టు చూపెట్టండి, నేను దేనికంటే దానికుంటాం. అయితే గిన్ని చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూట్యూబ్లోని కేసులు పెట్టించో లేకుంటే సిస్టంలు ఎత్తుకునే ప్రయత్నం చేసిండు కదా. కానీ వీళ్ళని ఎట్లా ఆపుతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ఆపుతాడా? వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు పాటేసుకొని ఏ తీరుగా ఎగురుతూ ఉన్నారు, ఇక ఈ తీరుగా ఎగురుతూ ఉన్నారు. ఇది బీఆర్ఎస్ వాడు ఎగురితే ఒక లెక్క అనుకుందాం, బీఆర్ఎస్ వాడు ఎగిరితే ఇది ఒక లెక్క అనుకుందాం. పెట్టింది కాంగ్రెస్ కార్యకర్తే కదా, ఎగిరేది కాంగ్రెస్ కార్యకర్తే. ఈ బ్రదర్ పేరు మహేందర్, ప్లస్ వాళ్ళ మళ్ళీ ప్లేస్ చెప్పను, ఆ పేరు మాత్రం మహేందరు, పచ్చి కాంగ్రెస్ కార్యకర్త. ఆ యొక్క మండలానికి కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవి ఏదో ఉంది అతనికి. అయితే అతను ఆ పాట పెట్టి ఊర్లో వాళ్ళని ఎగిరించి చెప్పించాడు. ఇప్పుడు దీనికి రేవంత్ రెడ్డి సమాధానం ఏం చెప్తాడు? 3 రంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు, ఒకడే ఒక కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న అనుకున్న పాటలు పెట్టిండు కదా. ఈరోజు ఆ యొక్క చరిత్ర ముగిసిపోతుంది. ప్రజల కంటి నుంచి నీరు గార్పించిన ప్రభుత్వం ఈరోజు మొత్తం భూస్థాపితమైపోతుంది. ఈరోజు సమస్యలపైన స్పందించకుంటే రియాక్షన్ పాట కాదు, రాబోయే రోజుల్లో ఒక ఉద్యమం జరగవచ్చు, తెలంగాణ రాష్ట్రం తగలపడిపోవచ్చు. కేసీఆర్ రాక కోసం అందరూ మళ్ళీ ఉద్యమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. అందులోనూ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధానంగా ఉన్నారు. వాళ్ళందరూ మనుషులే, కార్యకర్తలు వాళ్ళని కానీ వాళ్ళందరూ ఫస్ట్ మనుషులు. తెలంగాణ రాష్ట్రంలో అసలు ఆ పరిస్థితులు వేరు చెప్పాలంటే. ఇప్పుడు పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని చెప్పుకోవాలి, చాలా ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు.